సిట్టు బయట పెడుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం వాళ్ళని పనిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే ఓకే ఎస్ గుడ్ మార్నింగ్ అండి పార్థసారథి గారు. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. రాజకీయ కోణమే అని చెప్పి మొదటిగా చెప్పడం జరిగింది గోపి గారు. ఆ తర్వాత ఒకవేళ రాజకీయంగా ఉంటే కనుక అది ఈ ఎలక్షన్స్కే కాదు ఏ ఎలక్షన్స్కి ఇంకా ప్రజలు హోప్ ఇవ్వరేమో, ఒకవేళ రాజకీయంగా దీన్ని టర్న్ చేసుకోవాలనుకుంటే ఈ అంశాన్ని. కానీ దీంట్లో ఏ విధమైన ఉన్నాయి, నిన్న సజ్జలు కూడా చెప్పడం జరిగింది కదా, షోకాజ్ నోటీసులు ఇవేమీ చెప్పలేదు, ఏఆర్ డైరీ సంబంధించి ఇచ్చినప్పుడు కూడా మీరు ఈ విధంగా కలిపారని చెప్పి వారి మీద యాక్షన్ కింద కానీ ఇవన్నీ కంప్లైంట్లు ఏమీ లేవు, మరి ఏ విధంగా ప్రజలు నమ్మాలి, ఇదంతా ఎందుకు చేస్తున్నారనే విధంగా నిన్న సజ్జలు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. యథా రాజా తదా అధికారి అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి ఒక సూత్రం అమ్మా. అంటే అధికారులు అనేటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఏదో శేషన్ గారి లాగానో ఇంకోలాగానో చేసేటువంటి వాళ్ళ అధికారుల సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలా ఉంటారంటే ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ కోసం, అంటే కొన్ని రేర్ ఎగ్జామ్షన్స్ వేరే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీ మీద ఈ యొక్క నింద వచ్చేదానికి అవకాశం ఎక్కడ ఉంది అంటే, వీళ్ళ యొక్క గతంలో జరిగిండేటువంటి యొక్క ఆచరణలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అనుమానమే వస్తుంది. మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి చూస్తే, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, అక్కడ కాంట్రాక్టు మొత్తం లైటింగ్ కోసం కాంట్రాక్ట్ ఇస్తే అక్కడ తీసుకొని వచ్చి ఒక సిలువ ఆకారంలో ఉండేటువంటి యొక్క డిజైన్ అంతా కూడా అక్కడ వేశారు. దాని మీద మా భానుప్రకాష్ రెడ్డి గారు, తర్వాత విశ్వ హిందూ పరిషత్తు, వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా ధర్నాలు చేశారు, మొత్తం అంతా చేశారు. దాన్ని మార్చి మళ్ళీ కలిసిం పెట్టారు. అంటే కలిసిం పెట్టడానికి సిలువ పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. బస్సు టికెట్లకు సంబంధించి ఒక కాంట్రాక్టర్కు ఇస్తే, ఆ కాంట్రాక్టర్ ఇచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇమీడియట్ గా వెనకాల జెరూసలం యాత్ర యేసు ప్రభువుకు సంబంధించినటువంటిది తిరుమల తిరుపతి బస్సు టికెట్లు అండి, ఆ బస్సు టికెట్లపై ముద్రించాడు. ముద్రించినప్పుడు అవి దాదాపుగా ఒక 10-15 రోజులు అయిన తర్వాత భక్తుల ద్వారా తెలుసుకున్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ మొత్తం దాని మీద తీవ్రంగా ఉద్యమం చేసి, అప్పుడు ఉండేటువంటి యువ మోర్చా వీళ్ళందరూ చేసిన తర్వాత దాన్ని తొలగించారు. అంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే, అధికారి ఎలా ఉంటుందంటే పైన ఉండేటువంటి అతని మెప్పు పొందడానికి గాను వీళ్ళు చిత్ర విచిత్రాలు చేస్తారు. ఈ చిత్ర విచిత్రాలు చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా. లేకపోతే అధికారిని అంతా ఇద్దరు కూడా శిక్షించారా? ఇప్పుడు ఎవరైతే ఈ బస్సు టికెట్లకు సంబంధించి జరిగిందో అతన్ని ఏమన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శిక్షించిందా? లేదు. ఇంతకు ముందు చెప్పిండేటువంటి విధంగా అధికారులు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా శిక్షించారా? ఇది తిరుమల వరకు సంబంధించినటువంటి వరకు మాత్రమే. అదే మీరు చూస్తే మొట్టమొదటి జరిగిండేటువంటిది మన యొక్క అంతర్వేదికి సంబంధించినటువంటి రథం కాలిపోయింది. ఆ రోజు వీళ్ళు సిట్ వేశారో ఏమేశారో మొత్తం ఒకరిని పట్టుకొని వచ్చారు. వీళ్ళే బహిరంగంగా అదంతా ఏం లేదు, వాడు ఒక పిచ్చోడు. మరి వాడు పిచ్చోడు అయితే నువ్వు పిచ్చికి ఆసుపత్రికి పంపించేమన్నా అతన్ని రెక్టిఫై చేసావా? అది లేదు, వదిలేసావు అంతే. అతనికి సంబంధించి ఏ విధమైనటువంటిది ఆలోచనలు వీళ్ళవి ఎలా ఉంటాయని రాజశేఖర రెడ్డి గారు మొన్న చూశాను. మరి రాజశేఖర రెడ్డి గారు ఒక అనిల్ గారికి సంబంధించినటువంటి ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, ఆయనకు అభినందిస్తూ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ, అతను అనిల్ గారు ఈ విశ్వాసంలోకి మార్చడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, ఆయన అభినందనీయులు, ఇది ఇంకా కొనసాగాలని ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారని సాక్షాత్తు రాజశేఖర రెడ్డి చెప్పారు. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక మతం మార్చమని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అంటే కింద ఉండేటువంటి అధికారులు ఏమి, ఓహో కొంతమందిని మతం మారిస్తే మాకు రాజశేఖర రెడ్డి ఏదన్నా లాభం ఇస్తాడేమో అని. ఇక్కడ కూడా అంతే, బస్సు టికెట్లలో ఆ విధంగా కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళా పోయేసి జగన్ గారికి. కానీ ఇక్కడ ఉన్న పాయింట్ మెయిన్ గా వైసీపీ నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే, గతంలోనూ టీడీపీ హయాంలో అప్పుడు కూడా కూటమే కదా, లాస్ట్ ఇయర్ అంటే కాస్త విభేదాలు వచ్చాయి, కానీ ఫస్ట్ నుంచి కూటమే కదా అధికారంలోకి వస్తే. ఇప్పుడు జనసేన పోటీ చేయనప్పటికీ కూడా మద్దతు ఇచ్చింది కాబట్టి అప్పుడు కూడా ఐ థింక్ 15 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఇప్పుడు మా హయాంలో 18 సార్లు మేము వెనక్కి పంపించాము. అసలు ఈ టెస్టులన్నీ జరిగి పంపిస్తూ ఉన్నప్పుడు అసలు ఎక్కడ కల్తీకే ఆస్కారం లేనప్పుడు కల్తీ అనే విధంగా చెప్తారు. ఒకవేళ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులో కూడా ఎక్కడ ఇవేమి ప్రస్తావించట్లేదు, ఎట్లాగా అని. అందుకే రాజకీయ కోణం అని అడుగుతున్నారు. అదేనండి, ఇప్పుడు ఎలా వస్తుందంటే దీంట్లో రాజకీయ కోణం అనేటువంటిది వాళ్ళు సహజంగానే రాజకీయ కోణం అని మీరు చెప్తారు. ఎప్పుడైనా ఇప్పుడు దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ వచ్చింది, దానికి సంబంధించి సిట్టి ఏర్పాటు జరుగుతోంది, నువ్వు ప్రశాంతంగా ఉండు.
ఎవరు అసలు దీన్ని ఎక్కువగా ప్రేరేపించిండేది? విషయం చెప్పిన వెంటనే ఓ అని చెప్పేసేసి నువ్వు అట్లా చేయలేదా, నువ్వు పొరంబోకు, మీ హయాంలో జరగలేదా, మీ హయాంలో జరగలేదు, ఇవన్నీ మాట్లాడుతుండేది వైఎస్ఆర్సీపీ కదా. నీకెందుకు అంత అదేమో దొంగ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు అన్నట్లుగా నీకెందుకు అంత అవసరము? కానివ్వండి, విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత తిరిగేటటువంటి దాంట్లో ఏదో జరుగుతుంది. అది ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సిందేటువంటిదమ్మా. ఇంతకు నేను చెప్పాను, ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవ మతానికి సంబంధించి ఉండేటువంటి దాంట్లో అంతర్వేది విషయంలో జరిగిండేటువంటి విషయంలో కానీ, అంటే అక్కడ కూడా నేను చెప్పానమ్మా, అంతర్వేది విషయంలో అతన్నైతే రథాన్ని కాల్చిండేటువంటి వ్యక్తిని అయితే స్వేచ్ఛగా వదిలేశారు. దీనికి నిరసనగా వెళ్తుండేటువంటి వ్యక్తులందరినీ, దాదాపుగా హిందువులందరినీ 80 రోజుల పాటు ఆడవాళ్ళని మగవాళ్ళని అందరూ సుమారు వాళ్ళనంతా కూడా జైళ్లలో పెట్టారు. మరి నువ్వేం చేస్తున్నావు? అంటే నిరసన అంటే అంతర్వేదిలో రథం జరిగితే హిందువుల మనోభావాలు దెబ్బతింటే నువ్వు ఇది చేయకూడదా? మేమందరము టీమ్ గా వెళ్ళాము. అప్పుడు టీమ్ గా వెళ్ళి అయ్యా ఇది అన్యాయం అని చెప్పేసి అంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత అప్పుడే ప్రభుత్వానికి. అంటే ఏముందండి అంటే నిరసన తెలిపితే 80 మందిని దాంట్లో వచ్చిండేటువంటి వాళ్ళు ఒకసారి లిస్టు తీయమనండి. ఆ 80 మందిలో ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తారా? ముసలి వాళ్ళు, లేడీస్ ఉన్నారు, ఒకసారి ఆ లిస్టు తీయమనండి. ఎప్పుడైనా కానీ దాన్ని ఇది ఎప్పటికల్లా కొనుక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి కదా పార్థసారథి గారు. అంటే ప్రజలకు కూడా ఒక డైలమాలో ఉన్నారు. నిజంగా నిన్న తిరుపతి ప్రసాద్ ఇస్తుంటే తినాలా వద్దా, ఇంతకుముందు గోపిగా చెప్పినట్టుగా అరే లాస్ట్ టైం వరకు ఏం తిన్నాం, ఇప్పుడు అంతా తెలిసిందా, తినాలా వద్దా అని ఒక డైలమాతో. కానీ స్వామివారి ప్రసాదం కాబట్టి కళ్ళకు అద్దుకుని అయితే స్వీకరించాము. టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది. అది దేనికోసము ఎందువల్ల అనేది తర్వాత తెలుసుకోవాల్సిన అంశం. ఒకవేళ దీంట్లో లో క్వాలిటీ గీ ఉపయోగించారా, లేదంటే కనుక దినుసులు ఏదైనా సరిగా లేని ఉపయోగించారా, యానిమల్ ఫ్యాట్ ఉందా లేదని చెప్పి నేను చెప్పడం లేదు, ఎందుకంటే అది విచారణలో వస్తుంది కాబట్టి టేస్ట్ గురించి మాత్రమే చెప్తూ ఉన్నా. ఎప్పటికల్లా ఇది క్లియర్ అయ్యి ప్రజలకు క్లారిటీ రాబోతుంది అనుకోవచ్చు. భక్తులే మాకు రావడం తగ్గించలేదు, భక్తుల మనోభావాలు ఆ దేవుడి మీద నమ్మకం ఏం కోల్పోలేదు. నిన్నటి వరకు కూడా అక్కడ క్యూ లైన్ లో భారీగానే నిల్చుని ఉన్నారు, శ్రీవారిని దర్శించుకుంటున్నారు, ప్రసాదాన్ని తీసుకెళ్తున్నారు. ఎప్పటికైతే డైలమా నుంచి ఎప్పుడు భక్తులు ఇక్కడ ఒక్కటండి అనుమానం అనేటువంటిది ఎందుకు వస్తుందంటే, గతంలో అనేక సంవత్సరాలుగా కొంతమంది నెయ్యి సప్లై చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు ఉండేటువంటి రేటుకి ఈ రోజు ఉండేటువంటి దాంట్లో పూర్తి స్వచ్ఛమైన ఆవు నెయ్యి 300 రూపాయలకి సప్లై చేసే అవకాశం ఉందా? కొంత ఆలోచన చేయాలి కదండి. ఆ ఆలోచనలో వచ్చినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు చేస్తూ బయట ఉండేటువంటి కల్తీ నెయ్యిని తీసుకొని వస్తే తప్ప అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్కి లాభం రాదు. ఇది ప్రాక్టికల్. ఇది ఇంతకన్నా ప్రాక్టికల్ ఎక్కడ ఉంటుందండి? ఎక్కడైనా కానీ అవి జరిగినాయి అనేటువంటిది ఒక అనుమానం ఉంది. సో దానికి సంబంధించి రిపోర్ట్ వచ్చింది, ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఊరికేనైతే ఆరోపణలు చేయలేదు కదా. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి మొత్తం విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగేంత వరకు ఉండాలి కదా. ఎవరైతే ఎప్పుడైతే మీరు ప్రతిరూపంలో ఇదంతా రాజకీయ కుట్ర ఇది అని చెప్పి మీరు మాట్లాడారో అది కాదు అనేటువంటి విషయంలో ఇతర వాళ్ళు మాట్లాడతారు. అయితే ఒకటండి, మామూలుగా ఉండేటువంటిది అపరాధ స్తోత్రం అని చెప్పేసి మనకు ఉంటుంది. మనకి తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఏదైనా తప్పులుంటే కాపాడు స్వామి అని చెప్పేసి చెప్తాం. ఖచ్చితంగా భగవంతుడు శిక్షిస్తాడు. దీంట్లో ఇంకోటి కూడా చెప్తానండి, అంటే క్రైస్తవం అనేటువంటి పేరుతో వీళ్ళు చేసే దురాగతాలు ఎలా ఉంటాయంటే, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 7 కొండలవాడ వెంకటరమణ అనేటువంటిది అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆయన తెలియనటువంటి మూర్ఖుడు కాదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన క్యాబినెట్లు తీసుకొని ఒక 7 కొండలు కాదు 2 కొండలే తిరుమల అని చెప్పేసి మొత్తం ఇచ్చారు. ఏమవసరం వచ్చిందండి అది? ఏమవసరం వచ్చింది అంటే వాళ్ళకి ఏంటంటే 7 కొండల్లో ఎక్కడ కూడా అన్యమత ప్రచారం చేయకూడదు, అక్కడ ఏదైనా మసీదులు పెట్టకూడదు, మాంసాహారం తీసుకోకూడదు అనేటువంటిది ఒక నియమం. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 కొండలు చేసి 2 కొండలు మాత్రమే తిరుమల అని చెప్పేసి ఇచ్చారు. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి గొప్పవారు రోసయ్య గారు వస్తే మేమందరము వెళ్ళి విజ్ఞాపన పత్రం ఇచ్చాము. అంటే అతను అయితే షాక్ అయ్యాడు, నేను ఈ యొక్క క్యాబినెట్ లో ఉండాలనా అని చెప్పి మా ముందర ఆయన ఫోన్ చేశారండి. నాకు బాగా ఇది ఫోన్ చేసి ఆయనకు ఉండేటువంటి ఆప్యాయతతో రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడతారు. రాజశేఖర, ఇది నీకు తెలిసి చేసిందా తెలియక చేసిందా? అసలు ఏందా 7 కొండల్ని 2 కొండలు చేసావు, ఇది వెంటనే నువ్వు రద్దు చేయకపోతే నేను ప్రభుత్వంలో ఉండదలుచుకోలేదు అని చెప్పేసి అంత కఠినంగా చెప్పారు ఆయన. వెంటనే 1 వారం లోపల మళ్ళా కేబినెట్ తీర్మానం చేసి దాన్ని
నాన్న అట్లే చేశాడు మతం పేరుతో. వాళ్ళ నాన్న అట్లే అనిల్ యొక్క సభలోకి వెళ్ళిన తర్వాత విశ్వాసాన్ని మారుస్తున్నటువంటి యొక్క అనిల్ గారు చాలా శభాష్, ఈ విశ్వాసాన్ని ఓకే, అవన్నీ ప్రజలు చూసిన తర్వాతే కదా పార్వతి గారు తీర్పుని అందుకే కదా అనుమానం ఉంది అంటున్నాం కదా. అంటే ఈ రోజు కూడా ఈ రోజు మాట్లాడదాం. మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇండైరెక్ట్ గా ఆ నెయ్యిని ఇట్లా చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి చేసేటువంటి కుట్ర అనేటువంటిది జరిగింది. ఇది క్రైస్తవ మత ప్రచారం కోసం జరిగింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అయినా కూడా ఇట్లాంటి వాటికి హిందూ ధర్మం ఏ రోజు కూడా వెరవదు. అనేక వందల సంవత్సరాల పాటు మొత్తం రాజులు ఓకే, సిట్ విచారణ జరుగుతోంది. అందుకే అడుగుతున్నాం ఎంత త్వరితగతిన జరిగే రిపోర్ట్